తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించి అన్ని విధాలా ఆదుకోవాలని ప్రకృతి వ్యవసాయ కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ సమస్యల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యంపై ప్రకృతి వ్యవసాయ ఉద్యోగులు సిఐటియు అనుబంధమైన ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ర్యాలీ నిరసన తెలియజేశారు. ఎంటీగా పనిచేస్తున్నాము. ఆల్ క్యాడర్ అంటే L1, L2, L3 ICRP వరకు మొత్తం క్యాడర్ మోడల్ మేకర్ అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే మాకు గత 17 నెలలుగా గౌరవ వేతనాలు రాలేదు. మొత్తం స్టేట్ మొత్తం మీద 20,000 మంది ఉద్యోగస్తులు ఉంటే 2,000 మందికి వివిధ క్యాడర్లకు నెల నెల గౌరవ వేతనాలు వస్తున్నాయి. కానీ కింద గ్రౌండ్ లెవెల్ అంటే గ్రామ స్థాయిలో పనిచేసే క్యాడర్లకు ఇంతవరకు 15 నెలలుగా గౌరవ వేతనాలు రాలేదు. దీనిపైన నిరసిస్తూ మాకు వెంటనే గౌరవ వేతనాలు చెల్లించాలి అని చెప్పేసి జిల్లా అధికారులకు రాష్ట్ర అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. అంటే 15 రోజులకు 20 రోజులకు ఇస్తామని చెప్పేసి వాయిదాలు వేస్తున్నారే కానీ ఇంతవరకు ఇవ్వడం లేదు. కాకపోతే అన్ని జిల్లాల్లో ఈ నడవన రీసెంట్గా 2 నెలలు పన్నాయి. కానీ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇంతవరకు చాలా క్యాడర్స్ అంటే 50% క్యాడర్కు కొన్ని క్యాడర్స్కి అయితే ఎంటీస్కి కానీ మోడల్ మేకర్స్ కానీ L1 క్యాడర్స్ కానీ వీళ్ళకు గౌరవ వేతనాలు ఇంతవరకు పడలేదు. మిగతా జిల్లాల్లో 10 రోజులైనా 2 నెలల గౌరవ వేతనాలు మన కడప జిల్లాలో ఇంతవరకు పడలేదు. కాబట్టి ఆల్ క్యాడర్ అంటే కింది స్థాయి నుంచి మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి మనం ఒక నిరసన తెలియజేసి కలెక్టర్ గారికి ఒక మెమరాండం ఇచ్చేసి జిల్లా ఆఫీసర్కు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కానీ ఒక రెఫరెండం ఇచ్చేసి మన కార్యక్రమాన్ని ఈ యూనియన్ తరఫున ముందుకు తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో కింది స్థాయి క్యాడర్ అందరూ కలిసికట్టుగా మూకమ్మడిగా వాళ్ళకై వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. నా పేరు కృష్ణారెడ్డి, ఎంటీ. అందరికీ నమస్కారం. నా పేరు గంగిరెడ్డి. మాకు 17 నెలల నుండి గౌరవ వేతనము ఇంతకు ముందు అయితే శ్రీనిధి నుంచి ఒక 6 నెలలు జరిపినారు. అదేవిధంగా SBI బ్యాంక్ నుంచి 6 నెలలు జరిపినారు. ఇప్పటి 17 నెలలు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు 17 నెలలు జీతం రాలేదు. మేమిచ్చిన రిపోర్ట్తోనే స్టేట్కి కానీ జిల్లాకు కానీ మేము గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన రిపోర్ట్తోనే వాళ్ళు పైకి పంపించుకొని మా RYSS సంస్థలోనే పనిచేసే వాళ్ళకు 50% జీతాలు వస్తున్నాయి. 50% జీతాలు రావడం లేదు. మేమందరం రైతు కుటుంబాలతో వచ్చిన వాళ్ళు. రైతు కుటుంబాలు అంటే ప్రకృతి వ్యవసాయం చేస్తూ వాళ్ళ అనుభవం చేసిన తర్వాత ఈ కార్యకర్తగా తీసుకోవడం జరిగింది. ఎంటీ నుంచి అదేవిధంగా L3 అదేవిధంగా మోడల్ మేకర్సు మాస్టర్ ట్రైనర్సు అందరూ దీంట్లో పనిచేస్తున్నారు అన్నమాట. ఈ విధంగా మేము ప్రకృతిని కాపాడే వాళ్ళం. ప్రకృతి మేము పాటించి మా నష్టాలు కష్టాలు అనుభవించి రిజల్ట్ వచ్చిన తర్వాత రైతు నుంచి రైతుకు తీసుకుపోతున్నాం. మాకు గౌరవ వేతనాలు ఇవ్వలేదు. అందుకని మేము 17 నెలలుగా అందరూ పల్లె ప్రాంతాల నుండి రైతు కుటుంబాల నుంచి ఇక్కడ వచ్చిన వారే మేము శాంతియుతంగా నిరసన తెలిపి తక్షణమే మా గౌరవ వేతనాలు ఇవ్వాలని మన కలెక్టర్ గారికి స్టేట్ ఆఫీసర్కి అదేవిధంగా జిల్లా DPM మేనేజర్ గారికి అందరికీ తెలియజేస్తూ ఇదే విధంగా మా గౌరవ వేతనాలు లేకపోతే ఈ నెల 35 తేదీ లోపల నుంచి తీవ్రంగా నిరసన చేస్తాము. 600 మంది కడప జిల్లాలో ఉన్నాము. ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి నిరసన తెలుపుతాము. మాకు 35 తేదీ లోపల గౌరవ వేతనాలు ఇవ్వకపోతే తీవ్రంగా నిరసనలు ఉంటాయి.